స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద. ఈరోజు అంశంలో మీకేం చెప్పబోతున్నామంటే మీరు ఫ్యాట్ బర్న్ చేయండి, ఆకలితో ఆడాల్సిన అవసరం పని లేదు అనే ఉద్దేశం మీద మాట్లాడబోతున్నాం అన్నమాట. రైట్. సో ఏంటది? మెల్ట్ ఫ్యాట్, డు నాట్ స్టార్వ్. అంటే ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉండండి, ఆకలితో మీరు మలమలాడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ షూర్ మీ అందరికి ఇది బాగానే అనిపిస్తుంది అనుకుంటా. రైట్. అయితే ఇది ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అంటే, అఫ్ కోర్స్ ఒకటి నూతన సంవత్సరం రాబోతుంది. సెకండ్ ఏంటంటే, నేను వివిధ దేశాల మనుషులతోటి మాట్లాడుతున్నాను. రైట్. మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, చాలా మందిలో చూసేది ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన శైలి ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఎక్కువ బరువు ఉండడం అనో, లేకుంటే కొంతమంది తక్కువ బరువు కూడా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అది చాలా తక్కువ పర్సంటేజ్. బట్ తక్కువ బరువు ఉన్నంత మాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకోవడానికి వీల్లేదు. లేదంటే గ్యాసు, బ్లోటింగ్ అని, కాన్స్టిపేషన్ అని, నిద్ర సరిగా రావట్లేదని, రైట్, నిద్ర సరిగా రావట్లేదనో, లేకుంటే ఆయాసం రావడము, ఇప్పుడు షుగరు, బీపీ, ఇట్లా చాలా థైరాయిడ్ రకరకాలుగా ఇబ్బందులను పొందుతున్నారు. వీటన్నిటికీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే ఒక ఉత్తమమైన మార్గం మీకు ఈరోజు చెప్పబోతున్నాను నేను. మీరందరు రెడీ ఉన్నారా తెలుసుకోవడానికి? రైట్. సో నేను చెప్పే మార్పులు మీరు చేసి చూస్తే కానీ మీకు తెలుస్తుంది. ఎందుకంటే గత 12 రోజులుగా నేను ఇది చేస్తున్నాను. ఓకే. రైట్. చాలా మార్పు అంటే ఆల్రెడీ నా ఆరోగ్యం ఎంతో ఉన్నతంగా ఉండి, ఇంకా ఇంకా అభివృద్ధి చెందింది. ఇంకా అత్యున్నతంగా మారింది. ఇంకా బాగా అయిందన్నమాట. రైట్. సో ఎందుకు అంటే అఫ్కోర్స్ నేను లాస్ట్ 3.5 ఇయర్స్ నుంచి నా ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపెడుతున్నాను. అంతకుముందు అందరిలాగే చేసేవాడిని. బట్ ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను. రైట్. సో ఏం చెప్పబోతున్నాను ఈరోజు అంటే, మీ అందరికీ తెలుసు. బట్ బిఫోర్ వీ గో ఇన్ టు ద వీడియో, భావితర వీడియో ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయడము. 31 డిసెంబర్ 2027 సమాచారంతో కానీ, మా కన్సల్టేషన్తో కానివ్వండి, లేక మీకు వెల్త్ బిల్డింగ్ అవకాశాలు చూపెట్టడం, ఏదో ఒక రకంగా ఒక 10 లక్షల మందికి ఉపయోగపడాలని మా ఉద్దేశము అండ్ నిరాకరణ. ఓకే. ఇక్కడ దోస ఉంది. యాక్చువల్‌గా ఒకటే ఉంది. మా ఇంట్లో ఇట్లా పెద్ద గ్రిడిల్ ఉంది. 2 దోసలేయొచ్చు. సో, వెరీ థిన్ అండ్ క్రిస్పీ నైస్ దోసలేస్తారు మై వైఫ్ శైలజ. సో, ఏమవుతుందంటే ఇది వేయడానికి డెఫినిట్‌గా సమ్ టైమ్ పడుతుంది కదా! ఐ యూజ్డ్ టు ఈట్ వెరీ, వెరీ ఫాస్ట్. అంటే ఈ 2 దోసలేసేసి నాకిచ్చేసేసి, మళ్ళీ ఇంకొక 2 దోసలు అవ్వకముందే, సెకండ్ బ్యాచ్ అవ్వకముందే ఫస్ట్ బ్యాచ్ నేను ఫినిష్ చేసేవాడిని. అంత ఫాస్ట్‌గా తినేవాడిని. అది అఫ్‌కోర్స్ ఇప్పటికీ అదెన్నో రోజుల నుంచి వచ్చిన అలవాటు. నేను దాదాపుగా మిడ్ 2024 నుండి స్లో డౌన్ చేయడం దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. దీన్ని తగ్గించాలనేసి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేశాను. ఓకే. రైట్. సో, ఇంప్రూవ్ చేశాను. అయితే మీకు ఇది చూడండి. రైట్. మీ అందరికి సుపరిచితమైన మన బ్రహ్మానందం గారు. రైట్. హౌ ఐ యూస్ టు ఇట్ వెరీ, వెరీ, వెరీ ఫాస్ట్. ఇట్ మే లుక్ ఫనీ, బట్ మోస్ట్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. ఇది కానివ్వండి, లేకుంటే ఒక టీవీ చూడడం కానీ, లేకుంటే ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ, లేకుంటే ఫోన్లో చూడడం కానీ, వాళ్ళతో వెళ్దాం మనం గూడ పెట్టుకోవడం, ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాం మనం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ ఇవన్నీ మీరు అనొచ్చు, ఇవన్నీ ఆపేసి మమ్మల్ని తినమంటున్నారా? ఎస్, అవును. దట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్ ఈటింగ్. అదొక్కటే కాదు. అండ్ నాకు ఇది కూడా తెలుసు. ఈ విషయం చెప్పగానే మీరంతా ఓ టైం ఎక్కడుంది అంటారు. ఓకే. నేనేమంటున్నానంటే మీ శరీరము, మీ మైండ్ ఇవన్నీ ఈ ప్రపంచంలో ఎంతైనా రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. అవన్నిటికంటే ఎంతో విలువైన రియల్ ఎస్టేట్ మీరు అంటున్నాను.
ఆర్ యాసెట్స్ సంపద ఉందనుకోండి, ఎంతో విలువైన సంపద. అంటే ఇప్పుడు మీకు ఒక 100 కోట్ల రూపాయల సంపద మీకు ఉందనుకోండి, అది మీరు సృష్టించారు కాబట్టి, మీరు సృష్టించిన ఆ 100 కోట్ల రూపాయల కంటే మీ బాడీ, మీ మైండ్ ఇంకా ఎక్కువ విలువైంది అని నేను అంటున్నాను. ఐఎమ్ షూర్ మీరు ఒప్పుకుంటారు. మరి ఈరోజు లేకుంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, ఒక సైంటిస్ట్ అయ్యాను, నేను ఒక డాక్టర్ అయిపోయాను. ఏదో ఒకటి మీరు చేస్తున్నారు. అవన్నీ చేయడానికి మీకు సహకరించింది ఒక ఆస్తి, సంపద ఏదైనా ఉందంటే మీ బ్రెయిన్, మీ బాడీ. ఈ 2 మీకు సహకరిస్తున్నాయి. ఈ 2 సహకరిస్తున్నాయి కాబట్టి మీరు ఇంత లెవెల్‌కి ఎదిగారు. మరి దీన్నే మీరు అశ్రద్ధ చేసేసి, దీన్నే మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే, మరి మీ సంపదను ఎవరు కాపాడుతారు? లేక మీ తరతరాలకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఆలోచించండి. అంతే కాకుండా ఇక్కడ గుడ్ న్యూస్ ఏందంటే, నేను చెప్పబోయే టెక్నిక్ మీరు పాటించారనుకోండి, ఒక నిమిషం ఎక్కువగా మీరు సమయం తీసుకొని భోజనం జేయడానికి మీరు స్పెండ్ జేశారు. స్పెండ్ గాదు, యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ జేశారు. ఒక నిమిషాన్ని మీరు ఎక్కువగా కేటాయించారు భోజనం జేయడానికి. మీకు లాంగ్ రన్‌లో అంటే మేబీ 3 వీక్స్, 4 వీక్స్, 5 వీక్స్ డిపెండింగ్ అపాన్ మీ బాడీ, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ బట్టి 3-6 వీక్స్ ఆర్ మేబీ ఇన్ 7 వీక్స్‌లో మీకు ఒక్క నిమిషము 4, 5, 6, 7 నిమిషాల టైం మీకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంటది. అలా ఎలా అవుతుందంటే నేను ఒక గంట పెడితే 7 గంటలు నాకు వెనక్కొస్తదంటే ఎలా అవుద్దంటే, మీరు నేను చెప్పబోయే టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఆలోచన విధానం పెరుగుతుంది. మీకు మంచి నిద్రొస్తుంది. మీ బ్లోటింగ్ గానీ, ఆయాసం గానీ ఇవన్నీ ఉండవు. లేకుంటే ఈ షుగర్ ప్రాబ్లమ్స్ అనో, లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనో, బరువు తగ్గడం ఇవన్నీ మామూలుగా అంటే మీరు ఆరోగ్యంగా తయారవ్వబోతారు. రైట్? సో, కాబట్టి మీకు టైం వెనక్కొస్తుంది. అంటే మీరిప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. మీరు డబ్బులు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి మనము? సంపద సంపాదించాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కదా! టైము, నాలెడ్జు, మనీ అన్నీ చేయాలి కదా! మరి మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు టైము అవన్నీ ఇన్వెస్ట్ చేయాలి కదా! మరి ఇక్కడ గూడా. ఈ టెక్నిక్ ఏంటి? వెరీ సింపుల్. ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్ 2 వీడియోలు చేసాం మేము. ఒకటేందంటే మీరు వాటర్‌ని తినండి. ఆహారాన్ని తాగండి అని చెప్పాము. అలాగంటే నేనేదో జ్యూసులు చేసుకొని తాగుతానని చెప్పట్లేదు మీకిక్కడ. వాటర్‌ని తాగండి అంటే ఏందంటే, మీరిప్పుడు వాటర్ తాగుతున్నారనుకోండి, రైట్? ఇలా ఒక సిప్ తీసేసుకొని ఆఫ్‌కోర్స్ నేను తాగలేదిప్పుడు. ఒక సిప్ తీసేసుకొని ఏం చేయాలంటే, మీరు స్లోగా మీ 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 నోట్లో కొద్దిసేపు అది అలా ఉండనియండి. స్లోగా వదలండి లోపలికి మీ కడుపులోకి, పొట్టలోకి. రైట్? అంటే గట 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 మనం తాగేసా నేనిప్పుడు వి యూజ్డ్ టు హావ్ సమ్‌టైమ్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ కూడా. ఫాస్టెస్ట్‌గా గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవడు ఫినిష్ చేస్తాడు. అప్పుడప్పుడు ఐస్ వాటర్ కూడా పెట్టుకొని ఛాలెంజెస్ చేసిన ఐస్ కోల్డ్ చేసిన రకాలున్నాయి. మేబీ ఛాలెంజింగ్‌కి ఓకే అది పర్వాలేదు. బట్ నాట్ ఫర్ ద హెల్త్. రోజు చేయడం, నిత్యం చేయడం పద్ధతి కాదది. రైట్? సో, మీరు వాటర్‌ని చాలా జాగ్రత్తగా, స్లోగా, నిదానంగా కూర్చొని తాగండి. ఫస్ట్ థింగ్. ఎంజాయ్ చేయండి. వాటర్ యొక్క టేస్ట్ మీరెప్పుడైనా గుర్తుపట్టారా ఇంతకి? రైట్? సెకండొచ్చేసి ఫుడ్డొచ్చేసి నమిలి, 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 నమిలి తినాల. చిన్న చిన్న బైట్స్, చిన్న చిన్న ముద్దలు పెట్టేసేసుకొని మీరు నమిలి, నమిలి, నమిలి తినాల. మీ నోట్లోనే ఆల్‌మోస్ట్ అది లిక్విడ్‌గా మారాలి. మనకు 32 పనులున్నాయి గదా! 32 సార్లు నమలాలి అంటారు. రైట్? సో, నేను ఫాస్ట్‌గా తినేవాడిని. రైట్? రైట్? ఇలా ఫాస్ట్‌గా తినేవాడిని. చకా 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 తినేవాడిని. ఇప్పుడు స్లో డౌన్ అయ్యాను లాస్ట్ 1 ఇయరు. అదే మీరు 1 ఇయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొద్దిగా టైం తీసేసుకొని, జాగ్రత్త పడేసి, నమిలి, నమిలి, నమిలి తినేసి, నోట్లోనే ఆల్మోస్ట్ లిక్విడ్ లాగా చేసేసి మీరు తినేసారనుకోండి, మీరు 3, 4 డేస్‌లో మీరు చూస్తుంటారు. మీ ఆరోగ్యంలో మార్పొస్తుంది. మీ ఎనర్జీ, శక్తిలో మార్పొస్తుంది. మీ ఆలోచనలో మార్పొస్తుంది. మీ నిద్రలో మార్పొస్తుంది. అలాగే మీ ఫ్యాట్ గూడా బర్నింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్? నేనిది గత 12 రోజుల నుంచి అంటే రియల్లీ స్లోగా తింటూ మీకు చూపెడుతున్నాను. రైట్? ఎస్పెషల్లీ టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు, మీటింగ్‌లు అన్నీ పక్కన పెట్టేసి, హే! మీరు
టైం కేటాయించి తినడం మొదలుపెట్టాలి. రైట్. నేను అప్పుడప్పుడు లంచ్ ఆఫ్ కోర్స్ కంప్యూటర్ దగ్గర కూర్చొని తింటాను. బట్ ఐ వోంట్ వర్క్ ఆర్ డూ మచ్. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి ఏదో అలా బేబీ సిట్టింగ్ లాగా కంప్యూటర్ ముందు కూర్చుంటాను. బట్ ఐ వోంట్ డూ ఎనీథింగ్. రైట్. సో ఏం చెప్తున్నాను, టూ థింగ్స్. మీరు ఒక 7 డేస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీరు ఎవరైనా ఇలా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరైనా స్లోగా తింటే కోప్పడేవాడిని ముందు. బట్ ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది. రైట్. సో చాలా మంచిదన్నమాట స్లోగా తినడం అనేది. అది రైట్. ఎందుకంటే మన మౌత్లోనే కావాల్సిన సలైవా యాడ్ అయిపోయి మేబీ హాఫ్ ఆఫ్ ద ఫుడ్ సగం వరకే అరిగిపోతుంది అక్కడే. అది దానివల్ల ఏంటంటే మీ పొట్ట మీ గట్కి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. రైట్. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఒకటే ఓవర్ నైట్ వెళ్ళిపోవు. మీరు అట్లీస్ట్ ఒక 7 to 12 డేస్ మినిమం చేయండి. అది మీకు లాభం అయిందంటే మీరు అలా కంటిన్యూ చేస్తుండండి. ఇది మీరు ఆల్రెడీ స్లోగా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఇలాంటి లాభాలు ఉన్నాయా లేవా ఒకటి. సెకండ్ ఏంటంటే ఇది చేయడం వల్ల మీరు కొద్దిగా ఫుడ్ క్వాంటిటీ తగ్గించే అవకాశాలు ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. ఓకే. అండ్ మేబీ కొంతమందికి తొందరగా ఆకలి అనిపించే అవకాశం కూడా ఉంటుంది ముందటి కంపారిటివ్లీ బిఫోర్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఏ టెంపరరీ పీరియడ్. ఒక వీక్ 2 వీక్స్లో మీరు అంతా సెట్ అయిపోతుంటుంది. రైట్. మీరు మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎన్నో రెట్లు ఎదగాలి. మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి. ప్రపంచాన్ని జయించాలి. మీ ఆరోగ్యంగా ఉండాలి. నాలాగా మీరు కూడా 120 సంవత్సరాలు బతకాలి, అన్నీ చేయాలి, ఎన్నో చేయాలి, చూడాలి అని చేస్తున్నారు అనుకుంటే మీరు ఈ టిప్పు, ఈ మార్పు తీసుకురండి. మీ ఆరోగ్యము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. యూ విల్ బి వెరీ హ్యాపీ. రైట్. సో ఇంతటితోటి వీడియో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఆ ఫ్రెండ్స్, మిత్రులకి, ఫ్యామిలీకి అందరికీ, కుటుంబాలందరికీ మీరు ఫార్వర్డ్ చేసేయండి. అంతేకాకుండా మీకు వచ్చే అలవాటు, మీకొచ్చే లాభం దీనివల్ల, ఈ టిప్ వల్ల అంటే స్లోగా తినేసి, స్లోగా వాటర్ తాగడం వల్ల మీకొచ్చిన అనుభవాన్ని తప్పకుండా రూపంలో మీరు మా వీడియో కామెంట్ చేయండి. సో ఇంతటితో సెలవు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.